హాయ్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విధానాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో అమలు చేసిన కఠిన వలస విధానాలను మరింత గట్టిగా అమలు చేస్తూ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు. ట్రంప్ కొత్త రూల్స్ అక్రమ వలసదారులపై కొరడా జుడిపిస్తున్నాయి. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారు, విద్యార్థులు, ఉద్యోగులు, భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకునే వారిపై కూడా గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ట్రంప్ విధానాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు నుంచే అక్రమ వలసదారులను తిరిగి పంపించేస్తారని చెబుతూ వచ్చారు. ఇక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దానిపైనే సంతకం చేశారు. తన ప్రణాళికను ఆచరణలో పెట్టారు. వలస విధానాలను కఠినతరం చేస్తూ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను జారీ చేశారు. దీంతో ప్రస్తుత వీసాల్లో అనేక మార్పులు సంభవించాయి. అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ ఈ విధానాలను అమలు చేస్తున్నారు. అందులో మొదటిది ఎన్హాన్స్డ్ వెయిటింగ్ అండ్ స్క్రీనింగ్. వీసా దరఖాస్తుదారులపై కఠినమైన తనిఖీలు చేయడం దీని ఉద్దేశం. దీని ప్రకారం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలు వీసా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలిస్తాయి. దీనివల్ల వీసా ప్రాసెసింగ్లో జాప్యం, రిజెక్షన్ రేట్లు పెరిగాయి. రెండోది H-1B వీసా నిబంధనలు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు H-1B వీసాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీటిపైన కూడా కఠిన నిబంధనలు విధించారు. దీంతో H-1B వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఇక మూడోది అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాస్ డిపోర్టేషన్ వాగ్దానం చేశారు. దీంతో అక్రమంగా ఉన్న వాళ్ళని గుర్తించి దేశం నుంచి పంపించేందుకు కొత్త ఐడి కార్డు విధానాన్ని ప్రవేశపెట్టారు. విదేశీయులందరూ నిత్యం తమ గుర్తింపు కార్డులను తమ వెంటే ఉంచుకోవాలని ఆదేశించారు. నాలుగోది స్టూడెంట్ వీసాలపై ఆంక్షలు. F-1 వీసాలను విద్యార్థుల కోసం ఇస్తూ ఉంటారు. వీటిపైన కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. వీసా దరఖాస్తులోనే విద్యార్థులు తమ దేశానికి తిరిగి వెళ్తామని ఖచ్చితంగా పేర్కోవాలి. అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కాల పరిమితిని తగ్గిస్తున్నారు. ఐదోది బర్త్ రైట్ సిటిజన్షిప్పై కొత్త రూల్స్. 2025 ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో పుట్టిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు లేదా పౌరులు కాకపోతే ఆటోమేటిక్ సిటిజన్షిప్ పొందలేరు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. ఆరోది ట్రావెల్ బ్యాన్. ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇప్పుడు చైనా, భారత్ లాంటి మరికొన్ని దేశాలపైన కూడా ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంది. ట్రంప్ విధానాల వల్ల అమెరికాలో ఉన్నవాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వాళ్ళను వెంటాడుతోంది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారిపైన కూడా ట్రంప్ విధానాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అక్రమ వలసదారులను గుర్తించి డిపోర్ట్ చేసేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. దీంతో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళంతా కంగారు పడుతున్నారు. ఇప్పటికే లక్షలాది మందిని గుర్తించారు. వాళ్ళందరినీ తిరిగి స్వదేశాలకు పంపించేస్తున్నారు. H-1B, F-1, L-1 వంటి వీసాలపై ఉన్న వాళ్ళు కూడా కొత్త ఐడి కార్డు నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కార్డులను ఎప్పుడైనా చూపించాల్సి రావడం, తనిఖీలు పెరగడం వల్ల వాళ్లలో ఆందోళన నెలకొంది. H-1B వీసా హోల్డర్స్లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించాలి. లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. టెక్ రంగంలో లే ఆఫ్లు ఈ ఒత్తిడిని మరింత పెంచాయి. మన దేశం నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఏటా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు. అమెరికాలో నాణ్యమైన విద్య లభిస్తుందనేది వాళ్ళ నమ్మకం. అయితే ఇప్పుడు ట్రంప్ రూల్స్ స్టూడెంట్స్కు చుక్కలు చూపెడుతున్నాయి. అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ట్రంప్ విధానాల వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే F-1 వీసా అప్లికేషన్స్పై తనిఖీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చదువు పూర్తయిన తర్వాత తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతామనే నిబంధనకు వాళ్ళు అంగీకరించాలి. లేకుంటే వీసా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. 2023లో 7,000 మంది భారతీయ విద్యార్థులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని తేలింది. దీనివల్ల కొత్త విధానాలు మరింత కఠినమయ్యాయి. మరోవైపు OPT, STEM OPT ప్రోగ్రాంల కాలపరిమితిని తగ్గించే ప్రతిపాదనలున్నాయి. ఇది విద్యార్థుల చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలను పొందే సమయాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ట్రావెల్ బ్యాన్ల భయం విద్యార్థులను వేధిస్తోంది. దీంతో హార్వర్డ్, యేల్ వంటి విశ్వవిద్యాలయాలు విద్యార్థులను వెంటనే అమెరికా తిరిగి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. F-1 వీసా విద్యార్థులు క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయొచ్చు. అయితే ఆర్థిక అవసరాల వల్ల చాలామంది క్యాంపస్ బయట అనధికారికంగా పనిచేస్తూ ఉంటారు. కొత్త ఎన్ఫోర్స్మెంట్ విధానాల వల్ల ఇలాంటి విద్యార్థులు డిపోర్టేషన్ భయంతో ఉద్యోగాలు వదిలేస్తున్నారు. గత ఏడాది పాలస్తీనియన్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఇమిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ఇది విద్యార్థుల్లో స్వేచ్ఛా ఉద్యమాలపై భయాన్ని కలిగిస్తోంది.
అమెరికా అంటే క్రేజ్ ఎప్పటికీ ఉంటుంది. అక్కడికి వెళ్తే లైఫ్ సెటిల్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ వాళ్ళందరి గుండెల్లో బాంబులేస్తున్నారు. దీంతో వాళ్ళంతా డైలమాలో పడ్డారు. ఇతర దేశాల్లో అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళు ట్రంప్ విధానాల వల్ల పునరాలోచనలో పడ్డారు. కొత్త రూల్స్ వల్ల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూ ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్, చైనా వంటి దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది విద్యార్థులు, ప్రొఫెషనల్స్ను ఆందోళనకు గురిచేస్తుంది. వీసా ప్రాసెసింగ్ ఫీజులతో పాటు జాప్యం వల్ల ఆర్థిక భారం పెరుగుతోంది. అమెరికా కంటే కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే లాంటి దేశాలు బెటరేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అమెరికాలో విద్యా ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళలో భారతీయులే ఎక్కువ. కానీ ఇప్పుడు వీళ్లకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భారతీయ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. H1B వీసాల్లో 78% భారతీయులకే జారీ అవుతున్నాయి. అలాగే అమెరికాలో చదువుతున్న విద్యార్థుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ట్రంప్ విధానాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. H1B వీసాలపై అనేక షరతులు విధించడం, రిజెక్షన్ రేట్లు పెరగడం వల్ల ఎంట్రీ, మిడ్ లెవెల్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్ రంగంలో లేఆఫ్లు ఎక్కువయ్యాయి. వీసా రెన్యువల్ జాప్యాలు పెరిగిపోయాయి. దీంతో భారతీయులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరుకుతుందా అని భయపడిపోతున్నారు. భారతీయ విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజుల కోసం లోన్లు తీసుకుంటారు. అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి వాటిని తీర్చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తారు. H1B వీసాల కోసం పోటీ పెరగడంతో అధిక నైపుణ్యం ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. యంగ్ ప్రొఫెషనల్స్కు అవకాశాలు సన్నగిలుతాయి. ఇన్నాళ్ళు డాలర్ డ్రీమ్స్ ఊహల్లో తేలియాడిన చాలామందికి ఇప్పుడు ట్రంప్ నిద్రలేని రాత్రులను మిగుల్చుతూ ఉన్నారు. ఎలాగైనా అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలనుకునే వాళ్ళ ముందరి కాళ్లకు ట్రంప్ బంధాలు వేశారు. ఈ భయాలు ఇప్పట్లో తొలగేవి కావు. అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళంతా ఇప్పుడు చట్ట ప్రకారం అడుగులు వేస్తే మంచిది. లేకుంటే అమెరికా వెళ్ళి చిక్కుల్లో పడడం ఖాయం. జాగ్రత్త. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.